ఎదురు చూస్తున్నాం. ఓకే, మనకు టైం కూడా అప్ అయింది. అంటే ఏ స్టాక్స్ కొంత అనుకూలంగా ఉండొచ్చు, కొంత ఈ బడ్జెట్ పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఈసారి అయితే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ కి చాలా ఎక్కువ స్పేస్ ఇద్దామని ఎప్పటి నుంచో అది మనకి ఎవ్రీ ఇయర్ కనిపిస్తుందండి. ఈసారి కూడా అఫోర్డబుల్ హౌసింగ్ మీద బాగా పుష్ ఉంటుంది అనేది మా అంచనా. సో దాన్ని బట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీస్ అన్ని పాజిటివ్ గా ఉండొచ్చు. సో ఆ తర్వాత మనందరికీ తెలిసిందే డిఫెన్స్ మీద వాళ్ళు ఎలా లేదన్నా ఒక 20% బడ్జెట్ మీద హైక్ అనేది, అంటే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత రైల్వేస్ అండి, ఎస్పెషల్లీ రైల్వేస్ మీద ఈసారి బడ్జెట్ బాగా పెంచి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి బుల్లెట్ ట్రైన్ అవనియండి, వందే భారత్ 800,000 ట్రైన్స్ అవనియండి, ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ ది ఫెసిలిటీస్ అవనియండి, ఇంకా చాలా స్కోప్ ఉంది రైల్వేస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. సో దాని మీద క్యాపెక్స్ అనేది చాలా పెంచుతారు, చాలా ఎక్కువ ట్రైన్స్ కానీ లేకపోతే ఎక్కువ ఫెసిలిటీస్ పెంచుతారు. కాబట్టి మనకి ఈ రైల్వేస్ కి సంబంధించిన ఈ స్టాక్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్, అంటే ఇలా ఈ విధంగా ఇన్ఫ్రా ఒకటి, మనకి రైల్వేస్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, దీని మీద మనం కొంచెం ఈ అఫోర్డబుల్ హౌసింగ్ మీద అండ్ బ్యాంకింగ్ మీద కూడా కొంచెం ఈ రూపీ డిప్రిసియేషన్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ రూపీని కట్టడి చేయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూడాలండి. దానివల్ల పాజిటివ్ గా ఏమైనా బ్యాంక్స్ ఉంటుందేమో చూడాలండి. రైట్, థ్యాంక్ యూ మాధురి.